హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీఎస్సీ పారామెడికల్ బీపీటీకి సంబంధించి మెరిట్ లిస్ట్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో డిసెంబర్ 9న మనకి బీఎస్సీ పారామెడికల్ బీపీటీకి సంబంధించి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయినా కూడా మనకి ఇంతవరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. సో ఈ వీడియోలో మనం బీఎస్సీ పారామెడికల్ బీపీటీకి సంబంధించి మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో, అలానే మనకి ఎందుకు లేట్ చేస్తున్నారు, మనకి ఎప్పుడు రిలీజ్ చేయొచ్చు, సో వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్తే, ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీలో బీఎస్సీ పారామెడికల్ బీపీటీకి సంబంధించి మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే, ఒక 1 day 2 days మనకి రిలీజ్ చేయొచ్చు అనమాట. సో ఎందుకు లేట్ చేస్తున్నారంటే, చాలా మందికి సంబంధించి వాళ్ళ అప్లికేషన్ ఇంకా వెరిఫై చేయలేదు కాబట్టి దానివల్ల మనకి లేట్ చేస్తున్నారు. మనకి మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే, ప్రతి ఒక్కరి అప్లికేషన్లో అప్లికేషన్ స్టేటస్ దగ్గర VO2 రావాలన్నమాట. ఎప్పుడైతే అందరి అప్లికేషన్లో అప్లికేషన్ స్టేటస్ దగ్గర VO2 అని వస్తుందో అప్పుడే మనకి మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారనమాట. ప్రజెంట్ ఆల్మోస్ట్ అందరి అప్లికేషన్లో VO2 అప్లోడ్ వచ్చేసింది. ఇంకా కొందరికి పెండింగ్లో ఉందన్నమాట. ఆ పెండింగ్ ఉన్న వాళ్ళకి సంబంధించి ఎప్పుడైతే VO2 వస్తుందో మనకి వెంటనే మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే, టుడే ఈవినింగ్ రిలీజ్ చేయొచ్చు, లేదంటే మనకి డే ఆఫ్టర్ టుమారో రిలీజ్ చేయొచ్చు అనమాట. టుమారో మనకి క్రిస్మస్ కాబట్టి రిలీజ్ చేసే అవకాశం అయితే లేదు. కాబట్టి బాగా గుర్తుపెట్టుకునే మనకి టుడే ఈవినింగ్ లేదంటే మనకి ఎల్లుండి రిలీజ్ చేయొచ్చు అనమాట. రిలీజ్ చేస్తే మీకు నేను అప్డేట్ చేస్తాను. అలానే చాలా మందికి వాళ్ళ అప్లికేషన్ రీఅప్లోడ్ వస్తుంది అనమాట. రీఅప్లోడ్ వచ్చిన వాళ్ళు మీరు సైట్ ఓపెన్ చేసి అక్కడ రీఅప్లోడ్ అని చెప్పి ఏదైతే అడిగారో మీరు దాన్ని వాళ్ళకి మెయిల్ చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్లో మనకి యూనివర్సిటీకి సంబంధించి మెయిల్ ఉంటుంది అనమాట. మీరు అక్కడ క్లిక్ చేసి మీరు వాళ్ళకి మెయిల్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ మనకి రీఅప్లోడ్కి సంబంధించి లాస్ట్ డేట్ ఇవ్వలేదు కాబట్టి మీరు ఎప్పట్లో రీఅప్లోడ్ చేయొచ్చు. కానీ మీరైతే లేట్ మాత్రం చేయదు, మీరు ఫాస్ట్గా రీఅప్లోడ్ చేసేయండి. అలానే మనకి సైట్లో మెరిట్ లిస్ట్కి సంబంధించి అప్డేట్ వస్తే మీకు వెంటనే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ రెగ్యులర్ ఫాలో అవుతూ ఉండండి. శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నెల్లూరు, ఇక్కడ మనకి బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బీఎస్సీ నర్సింగ్, బీపీటీ కోర్సులు ఉన్నాయన్నమాట. ఈ క్యాంపస్ స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ లేదంటే మనకి సింగిల్ క్యాంపస్లో 3 బీ ఫార్మసీ కాలేజెస్ ఉన్నాయన్నమాట. ఇందులో మనకి 2 వచ్చేసి మనకి కోఎడ్యుకేషన్ కాలేజెస్ ఉన్నాయి. అలానే ఒక కాలేజ్ మనకి గర్ల్స్కి మాత్రమే ఉంది. సింగిల్ క్యాంపస్లో మొత్తం మనకి 3 ఫార్మసీ కాలేజెస్ ఉన్నాయి కాబట్టి ఈజీగా సీట్ వస్తుంది. ప్రజెంట్ మనకి ఏపీ ఎంసెట్లో బీ ఫార్మసీ, ఫార్మ్ డికి సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ జరుగుతుంది. అలానే బీపీడీకి సంబంధించి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ జరుగుతుంది అనమాట. కాబట్టి ఒకవేళ మీకు క్యాంపస్ నచ్చితే మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. కౌన్సిలింగ్కి సంబంధించి కాలేజ్ కోడ్స్ వచ్చేసి SCON, SPSW, SPRC అనమాట. ఇంకా అలానే మనం బీపీడీకి సంబంధించి కోడ్ చూసుకుంటే SPCP అనమాట. అలానే కాలేజీకి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఏపీలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీఎస్సీ పారామెడికల్ బీపీటీకి సంబంధించి అప్డేట్ అనమాట. వీటికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.